బిగ్ బిలియన్ డేస్ అయిపోయింది. ఇంకా దాని గురించి పక్కన పెట్టండి. అయితే అయిపోయిన వెంటనే మనకి బిగ్ దివాళీ సేల్స్ అని చెప్పి మనకి ఫ్లిప్‌కార్ట్‌లో, అమెజాన్ వచ్చరికి సేమ్ టు సేమ్ మనకి అదే సేల్స్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చారన్నమాట. బట్ ప్రతి మొబైల్ మీద గానీ, ప్రతి గాడ్జెట్ మీద గానీ, ప్రతి టీవీ మీద గానీ మనకి ఒక ₹1000 నుంచి ₹2000 మనకి ప్రైస్ పెంచారన్నమాట. దాంతో పాటు కార్డ్స్ కూడా మనకి రివర్స్ అయినాయి. ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు వచ్చేసరికి ప్రస్తుతానికి స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంది. సమ్ టైమ్స్ మొబైల్స్ మీద మనకి ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉంది, హెచ్‌డిఎఫ్‌సి కార్డు ఉందన్నమాట. మోస్ట్ ఆఫ్ మొబైల్స్ మీద మనకి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉంది ఫ్లిప్‌కార్ట్‌లో వచ్చేసరికి. అమెజాన్‌లో అయితే మాత్రం యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంది, ఐడిఎఫ్‌సి క్రెడిట్ కార్డు ఉంది, ఆర్బీఎల్ ఉంది అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఈ 4 కార్డ్స్ మనకి అమెజాన్‌లో ఉన్నాయన్నమాట. సో ఈ కార్డ్స్ ఉంటే గనక అమెజాన్‌లో కానీ ఫ్లిప్‌కార్ట్‌లో కానీ మీకు ఆఫర్స్ వస్తాయి. అమెజాన్‌లో కొంచెం ప్లస్ పాయింట్ ఏమనుంది అనుకుంటే కూపన్స్తో పాటు మనకి కార్డ్ ఆఫర్ ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో వచ్చేసరికి మనకి ఎక్స్చేంజ్ ఆఫర్ ఎక్కువ ఉంటుంది. ఎక్స్చేంజ్ మీద మనకి బేసిక్గా మొబైల్ మనకి 10,000 ఉంటే కనుక 2,000 కానీ మనకి ప్లస్ అవుతుంది అనమాట. ఎక్స్చేంజ్ ఆఫర్ మనకి ఫ్లిప్‌కార్ట్‌లో కొంచెం బాగుంటుంది చూడండి. సో ఇవి మీ దగ్గర ఉంటే మాత్రం ఆఫర్స్ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పే మొబైల్స్ అన్నీ కూడా ఆఫర్స్తో పాటు కలిపి చెప్తున్నాను. మీ దగ్గర 10,000 నుంచి 70,000 ఉన్నాయి అనుకుంటే ఏ మొబైల్ కొనాలి, ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఏ బెస్ట్గా ఉన్నాయి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది. అండ్ కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల నాకు కొంచెం వాయిస్ అనేది కొంచెం లౌడ్గా రాదనమాట. కొంచెం అడ్జస్ట్మెంట్ అవ్వండి ప్లీజ్ రిక్వెస్ట్. అండ్ టాపిక్కి వెళ్ళిపోతే ఈ మొబైల్స్ అన్ని కూడా బాగా వచ్చే ఉంటుంది. ఈ పాటికి స్కాన్ చేయండి. ఇక్కడ వ్యూ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. మీరు కొనాలనుకుంటే కనుక ఇదే మంచి అవకాశం, వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు. టాపిక్కి వెళ్ళిపోతే ఫస్ట్ మీదకి 10,000 ఉంది అనుకుంటే మాత్రం మీకు కనిపించే మొబైల్స్ ఒక 3-4 ఉన్నాయి. బేసిక్గా మొబైల్ ప్రైస్ మనకి 12,000 అండ్ 15,000 ఉంటే కనుక ప్రైస్ డ్రాప్ అయ్యి అండ్ క్రెడిట్ కార్డ్తో పాటు మనకి ఈ ఆఫర్స్ వస్తాయి అనమాట. అందులో ఫస్ట్ వచ్చేసరికి పోకో M7 ప్లస్ చాలా మంచి మొబైల్. మీకు డిజైన్ క్వాలిటీ బాగుంటుంది, డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, ప్రాసెసర్ బాగుంటుంది, కెమెరా చాలా యావరేజ్గా ఉంటే బ్యాటరీ లైఫ్ అయితే 1 డే వస్తుంది అనమాట. దీని ప్రైస్ మనకి 12,000 ఉంటే ఈ ఆఫర్లో మనకి 10,000కే వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ చాయిస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ M16 కానీ F16 కానీ ఎఫ్ సిరీస్ మనకి ఫ్లిప్‌కార్ట్‌లో ఉంటుంది, M సిరీస్ మనకి అమెజాన్లో ఉంటుంది. రెండు ఒకటే అనమాట, రెండు ఒకటే బ్రాండ్. స్పెక్స్ సేమ్ ఒకలాగా ఉంటే సిరీస్ మారుతుంది, మిగతా అన్ని కూడా చాలా బాగుంటుంది. మీకు 10,000లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నా, మీ గ్రాండ్ పాక్ కానీ మీ సిస్టర్ గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నా ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. మంచి బ్రాండ్ కాబట్టి సర్వీస్ పాయింట్ దగ్గరలో ఉంటాయి. మూడోది వచ్చేసరికి ఒప్పో K13X అనమాట. చాలా మంచి మొబైల్, మీకు 10,000కి మంచి మొబైల్ అవుతుంది. ఇది ఒక ఆల్రౌండర్ మొబైల్ అవుతుంది అనమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ 3 మొబైల్స్ చాలా చాలా బాగుంటాయి. ఇంకో 4 మొబైల్ ఏమన్నా అనుకో ఇన్ఫినిక్స్ నోట్ 50X అనమాట. బేసిక్గా మనకి 10,000 ఉంటే కనుక క్రెడిట్ కార్డ్ ఆఫర్తో పాటు మనకి 9,000కే వస్తుంది. ఒకసారి చూడండి. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ 4 మొబైల్స్ కూడా బెస్ట్ మొబైల్స్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే 10,000 నుంచి 15,000లో చాలా మొబైల్స్ మనకి ఆఫర్స్ చేస్తున్నా సరే అందులో కొన్ని మొబైల్స్ మాత్రం మనకి ఆఫర్స్ ఉన్నాయి అన్నమాట. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఐక్యూ Z10X లేదా వివో T4X. వివో మొబైల్ మనకి ఫ్లిప్‌కార్ట్‌లో ఉంటుంది, ఐక్యూ వచ్చరికి అమెజాన్లో ఉంటుంది. క్రెడిట్ కార్డ్తో పాటు మనకి ఈ మొబైల్ మనకి 12,000కే వస్తుంది అనమాట. చాలా మంచి మొబైల్స్. మీకు ఆల్రౌండ్ మొబైల్స్ కావాలనుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఈ 2 మొబైల్స్ కూడా డిస్ప్లే క్వాలిటీ, కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్, బ్యాటరీ అన్ని చాలా బాగుంటాయి. ఐక్యూ మొబైల్ అయితే మాత్రం చాలా మంది కొన్నారనమాట. ఒకసారి చూడండి. ఇంక నెక్స్ట్ మాట్లాడితే సామ్సంగ్ గెలాక్సీ F36. బేసిక్గా లాంచింగ్ ప్రైస్ మనకి 18,000-19,000 ఉంటే కనుక ఈ ఆఫర్లో మనకి 13,000కే వస్తుంది అనమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్లో డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది, ఓఎస్ చాలా బాగుంటాయి అన్నమాట. 50,000 బిలోలో మనకి సామ్సంగ్ నుంచి ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక సామ్సంగ్ గెలాక్సీ M16 తీసుకోవచ్చు, F36 ఈ 2 మొబైల్స్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ఇన్ఫినిక్స్ నోట్ 50S అనమాట. చాలా మంచి మొబైల్, చాలా మంది రికమెండ్ చేశారు. బేసిక్గా లాంచింగ్ ప్రైస్ మనకి 16,000 ఉంటే కనుక మనకి కార్డ్ ఆఫర్తో పాటు ఈ మొబైల్ మనకి 14,000కే వస్తుంది అనమాట. ఈ 14Kకి ఈ మొబైల్ బెస్ట్ చాయిస్ అవుతుంది. కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది, డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది, డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి చూడండి. గేమ్స్ కూడా మనకి లిటిల్ బిట్ గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు ఇది వచ్చేసరికి. ఇంక నెక్స్ట్ మాట్లాడితే పోకో X7. కెమెరా తప్ప మిగతా అన్ని కూడా ఈ మొబైల్స్కి ప్లస్ పాయింట్ అనమాట. కెమెరా చాలా చాలా యావరేజ్గా ఉంటాయి. ఇంకా డిస్ప్లే క్వాలిటీ ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ ఉన్నట్టు ఏ మొబైల్లో మనకి డిస్ప్లే క్వాలిటీ లేదు. ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్, మీకు బ్యాటరీ కెపాసిటీ 1 డే పైనే వస్తుంది. ఇంకా 15,000లో ఆర్డర్ మొబైల్ చెప్పని అనుకుంటే కనుక రియల్మీ P3 Pro. రీసెంట్గా ప్రైస్ డ్రాప్ అయిందనమాట. 15,000కే వస్తుంది. క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్లో డిజైన్ క్వాలిటీ కానీ, కెమెరా క్వాలిటీ కానీ, ప్రాసెసర్ కానీ, బ్యాటరీ లైఫ్ కానీ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. ఈ మొబైల్ తీసుకోవచ్చు. మీరు అనొచ్చు అన్న రియల్మీ P4 ఉంది కదా, ఇది తీసుకోవచ్చా, అది తీసుకోవచ్చు అనుకుంటే కనుక రియల్మీ P3 Pro చాలా బాగుంటుంది. లేదు మీకు లేటెస్ట్ మొబైల్ కావాలి, మీకు లేటెస్ట్ డిజైన్ క్వాలిటీ కావాలనుకుంటే కనుక
రియల్మీ P4 తీసుకోవచ్చు. ఈ రెండు మొబైల్స్ మీరు ఏం తీసుకోవచ్చు అనమాట. నన్ను రికమెండ్ చేయాలనుకుంటే కనుక రియల్మీ P3 Pro అనే మొబైల్ చాలా మంచి మొబైల్ అవుతుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే 15,000 నుంచి 20,000లో ఒక 5 మొబైల్స్ ఉన్నాయి అన్నమాట. ఈ 5 మొబైల్స్ కూడా ది బెస్ట్ చాయిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి iQOO Z10R కానీ వివో T4R కానీ రెండు సేమ్ ఒకటే అన్నమాట. సిరీస్ మాత్రమే మారుతుంది. మిగతా అన్ని కూడా చాలా బాగుంటాయి. డిజైన్ క్వాలిటీ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ, కెమెరా క్వాలిటీ కానీ, బ్యాటరీ లైఫ్ కానీ చాలా బాగుంటుంది అనమాట. ఒక 8,000కి వస్తుంది. ఒకసారి చూడండి. లేదు కెమెరా కోసమే కావాలనుకుంటే కనుక CMI Phone 2 Pro సింగిల్ స్పీకర్ మాత్రమే వస్తుంది తప్ప కానీ మిగతా అన్నీ కూడా ఈ మొబైల్కి ప్లస్ పాయింట్ అవుతాయి. డిజైన్ క్వాలిటీ బాగుంటుంది. ఇన్బుల్ట్ చెప్పాలంటే మనకి బాక్స్లో అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జర్, కేసు, డేటా కేబుల్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి బ్యాటరీ లైఫ్ రావాలన్నా, మంచి కెమెరా క్వాలిటీ కావాలనుకుంటే, మంచి ఓఎస్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ చాలా చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే డిజైన్ క్వాలిటీతో పాటు మాకు ఒక ఆల్రౌండ్ మొబైల్ కావాలనుకుంటే కనుక Moto X60 Fusion అనమాట. బేసిక్గా మనకి 22,000 రూపాయలు ఉంటే కనుక క్రెడిట్ కార్డ్తో పాటు మనకి ఈ మొబైల్ 20,000కి వస్తుంది. ఆ ప్రైస్ లో బెస్ట్ చాయిస్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి డిజైన్ క్వాలిటీతో పాటు కెమెరాస్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ డిస్ప్లే క్వాలిటీ. మీరు ఎక్కువ మల్టిపుల్ చూస్తాను అనుకుంటే కనుక ఈ డిస్ప్లే క్వాలిటీ వేరే లెవెల్. ఇక నెక్స్ట్ మాట్లాడితే రియల్మీ P3 Ultra లాంచింగ్ ప్రైస్ మనకి 20,000 ఉంటే కనుక మనకి ప్రైస్ డ్రాప్ అయ్యి మనకి 20,000కి వస్తుందన్నమాట. ఈ ప్రైస్ లో వేరే లెవెల్. డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట. ప్రాసెసర్ చాలా బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. చూడండి ఈ మొబైల్ చాలా చాలా బాగుంటాయి. ఇక నెక్స్ట్ మాట్లాడితే 20 నుంచి 25,000లో కొన్ని మొబైల్స్ మాత్రం మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్మీ P4 Pro అనమాట. ఇది మన ఛానల్లో అన్బాక్సింగ్ ఉంది, ఫుల్ డెప్త్ రివ్యూ ఉంది. నేను చెప్పే మొబైల్స్ అన్ని కూడా చాలా వరకు మన ఛానల్లో అన్బాక్సింగ్, ఫుల్ డెప్త్ రివ్యూ ఉన్నాయి. సో రియల్మీ P4 Pro అనేది చాలా బాగుంటుంది. కెమెరా క్వాలిటీతో పాటు డిస్ప్లే క్వాలిటీ, ప్రాసెసర్, బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుంది అన్నమాట. మొన్న రీసెంట్గా మనకి బిగ్ బిలియన్ డేస్లో మనకి 8,000కి వచ్చింది. బట్ చెప్పాక మీకు 2,000 రూపాయలు పెంచారన్నమాట. 21,000కి ఈ మొబైల్ బెస్ట్ చాయిస్ అవుతుంది. ఒకసారి చూడండి. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి iQOO Neo 10R చాలా మంది కొన్నారు. మన టెలిగ్రామ్ ఛానల్ చాలాసార్లు పోస్ట్ చేశాను అనమాట. చాలా మంది ఈ మొబైల్ పర్చేజ్ చేశారు. మీకు ఒక ఆల్రౌండ్ మొబైల్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ చాలా బాగుంటుంది. డిజైన్ క్వాలిటీతో పాటు కెమెరా క్వాలిటీ బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. ప్రాసెసర్ బాగుంటుంది. బెస్ట్ ప్రాసెసర్, మీకు గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు ఇది వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే నథింగ్ ఫోన్ 3A Pro కెమెరా క్వాలిటీతో పాటు డిస్ప్లే క్వాలిటీ బాగుండాలి, స్టీరియో స్పీకర్స్ ఉండాలి అనుకుంటే కనుక ఈ మొబైల్ ఆ ప్రైస్ లో వేరే లెవెల్. చాలా మంచి మొబైల్ అనమాట. ఒకసారి చూడండి. ఇవన్నీ పక్కన పెడితే బ్రాండ్ నుంచి ఒక మొబైల్ చెప్పాలనుకుంటే కనుక OnePlus Nord CE5 అనమాట. సింగిల్ స్పీకర్ మాత్రం తప్ప కానీ మిగతా అన్ని కూడా ఈ మొబైల్కి ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. మీకు బ్యాటరీ కెపాసిటీ చాలా బాగా రావాలనుకుంటే కనుక ఈ మొబైల్ చాలా బాగుంటుంది. ప్రాసెసర్ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ, ఓఎస్ కానీ, బ్రాండ్ కానీ ఇవన్నీ స్పెక్స్ ఈ మొబైల్కి ప్లస్ పాయింట్. ఇక నెక్స్ట్ మాట్లాడితే 25,000 నుంచి 30,000 చూసుకుంటే కనుక ఒక 2-3 మొబైల్స్ మాత్రమే ఉన్నాయి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ Moto X60 Pro అనమాట. ఈ మొబైల్ కూడా మన ఛానల్ అన్బాక్సింగ్, ఫుల్ డెప్త్ రివ్యూ ఉంది. చాలా మంచి మొబైల్ అనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక మీరు ఫిదా అయిపోవాల్సిందే. వేరే లెవెల్లో ఉంటుంది డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి. పాటం కలర్స్తో వస్తుంది కాబట్టి ది బెస్ట్. కెమెరా క్వాలిటీ నాట్ బెడ్, చాలా బాగుంటాయి. 50 మెగాపిక్సెల్ కాబట్టి అన్ని సెన్సార్లు మనకి బాగానే ఉంటాయి. ప్రాసెసర్ బాగానే హ్యాండిల్ చేయగలదు గేమ్స్ వచ్చేసరికి. బ్యాటరీ లైఫ్ ఒక 1 డే వస్తుంది అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ చాలా బాగుంటుంది. అప్రాక్స్ ఈ మొబైల్ మనకి 28,000 కానీ 27 ఈ ప్రైస్ సెగ్మెంట్లో వస్తుంది. ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ మాట్లాడితే iQOO Neo 10 అనమాట. 30Kకి వస్తుంది. అమెజాన్లో వచ్చేసరికి ది బెస్ట్ చాయిస్. గేమింగ్ ఆడదామన్నా అండ్ కెమెరా క్వాలిటీ అయినా సరే, డిస్ప్లే క్వాలిటీ అయినా సరే, బ్యాటరీ లైఫ్ అయినా సరే ది బెస్ట్ చాయిస్ అవుతుంది అనమాట 30Kకి ఈ మొబైల్. ఇంక నెక్స్ట్ మాట్లాడితే చాలా మంచి మొబైల్ అనమాట. 30,000కి మీరు ఎవరైనా సరే అడగండి. 30,000కి వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ ఏమైనా ఉంది అనుకుంటే OnePlus Nord 5 చాలా మంది చెప్తారు. బట్ కెమెరా క్వాలిటీ కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిందే. 2xలో కానీ 3xలో కానీ ఆప్షన్ ఉంది, కానీ 2x ఆప్షన్ ఉంది, కానీ 3x ఆప్షన్ లేదు. 2x తీసిన ఫోటోస్ కూడా కొంచెం యావరేజ్గా ఉన్నాయి. వీడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. మీ డిస్ప్లే క్వాలిటీ విషయంలో కానీ, బ్యాటరీ లైఫ్ విషయంలో కానీ, ప్రాసెసర్ విషయంలో కానీ ఈ మొబైల్ చాలా బాగుంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మాట్లాడితే 30 నుంచి 35,000లో ఒక 2-3 ఉన్నాయి అనమాట. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ Samsung Galaxy S24 FE. దీని గురించి చెప్పాల్సిన పని ఏముంది చెప్పండి. ఒక బ్యాటరీ లైఫ్ మనకి తక్కువ ఇస్తారు తప్ప కానీ మిగతా అన్ని కూడా చాలా బాగుంటుంది. బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. ఇది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. శాంసంగ్ బ్రాండ్ ఏ మొబైల్లో కూడా మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. 10,000 నుంచి 1 lakh ఉన్న మొబైల్స్లో కూడా మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. చూడండి. ఇక నెక్స్ట్ మాట్లాడితే Oppo Reno 14 అనమాట.
14 సిరీస్కి వివో సిరీస్ గట్టి పోటీ ఉంటుందన్నమాట. వివో T4 అల్ట్రా కానీ ఇవన్నీ మనకు కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట. మీరు కెమెరా కోసమే కావాలనుకుంటే కనుక ఈ 2 మొబైల్స్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. 2 బ్రాండ్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి. సర్వీస్ పాయింట్ అయినా సరే, కెమెరా క్వాలిటీ విషయం అయినా సరే చాలా బాగుంటాయి. నాకు తెలిసి ఈ మొబైల్స్ నాకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా 35,000 నుంచి 40,000లో 2 మొబైల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ OnePlus 13R బెస్ట్ చాయిస్ అవుతుందన్నమాట. మీ దగ్గర ఒక 38,000 ఉంది అనుకుంటే ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. గేమింగ్ కానీ, కెమెరా కానీ, ప్రాసెసర్ కానీ, బ్యాటరీ కానీ అండ్ డిస్ప్లే క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. చూడండి, ఇంకా కొంచెం అమౌంట్ పెంచగలను, ఒక 40K ఉన్నాయి నా దగ్గర అనుకుంటే నథింగ్ ఫోన్ 3 చాలా వరకు మనకి మొబైల్ ప్రైస్ డ్రాప్ అయిందనమాట. చూడండి, చాలా మంచి మొబైల్. ఇది కూడా మనకి గేమింగ్ ఆడుకోవచ్చు అండ్ ప్రాసెస్ లిటిల్ బిట్ థ్రాట్ల్ కనిపిస్తుందని చెప్పి అంటున్నారు, కానీ ఫిక్స్ చేస్తారు ఖచ్చితంగా. వీరు ఎవ్రీ మంత్ మనకి ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంటారన్నమాట. ఇది మాత్రం దీంట్లో మెచ్చుకోవచ్చు. ఓఎస్ బాగుంటుంది, కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. నథింగ్లో కెమెరా క్వాలిటీ వేరే లెవెల్లో ఉంటుంది, ఒక న్యాచురల్గా ఉంటుంది అనమాట. 40,000 ఉందనుకుంటే కనుక ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మాట్లాడితే 40 నుంచి 50,000లో మహా అయితే కనుక ఒక 3 మొబైల్స్ మాత్రం మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ iQOO13 ఎవర్ గ్రీన్ మొబైల్ అనమాట. ఎవ్రీ స్పెక్స్లో ఈ మొబైల్ టాప్ లెవెల్లో ఉంటుంది. సో మీ దగ్గర 50,000 ఉంది అనుకుంటే కనుక కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఇది వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే OnePlus 13S కాంపాక్ట్లో ఒక మొబైల్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ చాలా బాగుంటుంది. కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది, డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. నెక్స్ట్ iPhone 16 మీ దగ్గర బడ్జెట్ లేదు, స్ట్రిక్ట్లీ బడ్జెట్ 50 పిల్లోలో ఉంది అనుకుంటే ఈ మొబైల్ రికమెండ్ చేయొచ్చు. లేదు అమౌంట్ పెంచుకోవాలని అనుకుంటే కనుక iPhone 17 తీసుకోండి. చాలా అప్డేట్స్తో ఆ మొబైల్ లాంచ్ చేశారు. బడ్జెట్ బట్టి ఉంటుందన్నమాట. 16 కొనాలా 17 కొనాలా మీ బడ్జెట్ బట్టి చూసుకోండి ఏ మొబైల్ కొనాలని చెప్పి. ఇక నెక్స్ట్ మాట్లాడితే 15 నుంచి 70,000లో మనకి ఎక్కువ మొబైల్స్ లేవు, ఒక 2-3 ఉన్నాయి అన్నమాట. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ OnePlus 13 ఎవర్గ్రీన్ మొబైల్. ఇది కూడా మనకి ఆల్ కేటగిరీలో ఈ మొబైల్ చాలా బాగుంటుంది అనమాట. మీకు చెప్పడం మర్చిపోయాను, OnePlus 15 మనకి నవంబర్లో లాంచ్ అవుతుంది అనమాట. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి, పైన కార్డ్స్లో పెడతాను. చాలా మంది స్పెక్స్తో ఈ మొబైల్ మనకి OnePlus 15 వస్తుంది అనమాట. సో OnePlus 13 అయితే మాత్రం అన్ని కేటగిరీలో ది బెస్ట్ చాయిస్ అవుతుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే Samsung Galaxy S24 Ultra. సో దీని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనే లేదు, చాలా మంచి మొబైల్. బ్యాటరీ లైఫ్ అయితే మీకు ఒక 8 అవర్స్ కానీ 7 అవర్స్ వస్తుంది, అంతమించి ఎక్స్ట్రా రాదన్నమాట. చూడండి, ఇక నెక్స్ట్ మాట్లాడితే Vivo X200 FE అనమాట. కాంపాక్ట్లో ఒక మంచి మొబైల్ కావాలి, కెమెరా కోసమే కావాలనుకుంటే కనుక ది బెస్ట్ చాయిస్ అవుతుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో. వెకేషన్కి ఎక్కువ వెళ్తాను అనుకుంటే కనుక ఈ కెమెరా చాలా బాగుంటాయి. సో Samsung Galaxy S24 Ultra మన ఛానల్ అన్బాక్సింగ్ ఉంది, వివో మన ఛానల్ అన్బాక్సింగ్ ఉంది. చాలా వరకు నేను చెప్పే మొబైల్స్ అన్ని కూడా మన ఛానల్ అన్బాక్సింగ్ ఫుల్ డెప్త్ రివ్యూ ఉంది. వీటిని యూజ్ చేసిన తర్వాత మీకు చెప్తున్నాను అనమాట. ఇవి మనకి 10,000 నుంచి 70K ఉన్న మొబైల్స్ ఇవన్నమాట. మీకు దసరా సేల్స్లో కానీ, దివాళీ సేల్స్లో కానీ, ఫ్యూచర్లో సేల్స్లో వచ్చినా సరే మనకి ఈ మొబైల్స్ మీద మాత్రం మనకి ఆఫర్స్ వస్తాయి అన్నమాట. ఇంకా కొన్ని మొబైల్స్ మీద రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా Realme GT 7 Pro కానీ, Realme GT 7 కానీ వీటి మీద ప్రైస్ తగ్గచ్చు, తగ్గకపోవచ్చు. అవి మంచి మొబైల్సే. మంచి మీరు రియల్మీ ఫ్యాన్స్ అనుకుంటే కనుక తీసుకోవచ్చు అనమాట. ఇవి అండ్ నెక్స్ట్ వీడియో మన ఛానల్లో బెస్ట్ స్మార్ట్ టీవీస్ ఏమున్నాయి దాని గురించి ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో వస్తుంది. చూడండి, ఈ లింక్స్ అన్ని కూడా వ్యూ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, లేదా ఇప్పటికి లింక్ వచ్చే ఉంటుంది. ఇక్కడ ఫాలో అవుతే కనుక మీకు ఎప్పటికీ డీల్స్ వస్తూనే ఉంటాయి. టీవీస్ మీద, మొబైల్స్ మీద, రిఫ్రిజిరేటర్ మీద, సౌండ్ బార్స్ మీద చాలా వరకు ఆఫర్స్ వస్తున్నాయని పోస్ట్ చేస్తూనే ఉన్నాను. మంచి మంచి డీల్స్ మాత్రం పోస్ట్ చేస్తాను, పిచ్చి పిచ్చి డీల్స్ నేను పోస్ట్ చేయను, మీ టైం వేస్ట్ చేయను. చూడండి, ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ వచ్చేసరికి. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. లెంత్ ఎక్కువైంది, బట్ మీకు ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను నేను వచ్చేసరికి. ఈరోజు టాపిక్ నెక్స్ట్ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, జై హింద్.